హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. ఈరోజు నేను చేయబోయే రుచి ఏంటంటే గుమ్మడికాయ వడియాలండి. గుమ్మడికాయ వడియాలంటే బూడిద గుమ్మడికాయ అండి. ఆ బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టాలి ఏంటన్నది చేసి చూపిస్తానండి. వంటింట్లోకి వెళ్ళిపోదాం, ఫాలో అవ్వండి. చూసారా, ఈ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అంటే ఇలా తెల్లగా ఉంటుందండి. ఈ బూడిదంతా పోయేటట్టు ఇదిగోండి ఇలా రుద్దేసేస్తే ఇదిగోండి, చూసారా ఎంత శుభ్రంగా వస్తుందో. ఇలా రుద్దేసుకోవాలి. ముందు రుద్దేసుకుని మంచినీళ్ళతో కడిగేసుకోవాలి. చూసారా, కడిగితే ఎంత నీట్గా వచ్చిందో. ఇలా శుభ్రంగా కడుక్కోండి దీన్ని. ఇదిగోండి గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కున్నాక ఈ గుమ్మడికాయకండి ఇంత గుమ్మడికాయకి కేజీ మినపప్పు పట్టుద్దండి. నేను అందుకనే సగమే వేస్తున్నానండి గుమ్మడికాయ చెక్కని. చూసారా, సగమే వేస్తున్నానండి. గుమ్మడికాయ అండి ఇంతకన్నా కూడా పెద్దవి ఉంటాయి, దీనిలో చిన్నవి ఉంటాయండి. ఇది మాత్రం మీడియం సైజ్ అండి. ముందుగా ఈ గింజలన్నిటిని ఒక గిన్నెలో తీసుకుందామండి. గింజలు మాత్రం పారైబాకండి. ఏంటంటే ఈ గింజల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు పొద్దున్నే పిండి కలిపినప్పుడు అండి దానిలో కలిపి వేసుకుంటే మనం వేయించుకున్నప్పుడు కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, ఈ సగం చెక్కకండి మీరు మినపప్పు ఎంత నానబోసుకుంటారంటే అర కేజీ చాలండి. కాయ మొత్తం అయితే మాత్రం కేజీ పడుతుందండి. ఇదిగోండి, ఈ గుమ్మడికాయ అయితేనండి కేజీ పడుతుందండి. దీనికన్నా పెద్ద గుమ్మడికాయ అనుకోండి ఒక కేజీన్నర పడుతుందండి. దీనికన్నా చిన్నది అనుకోండి అర కేజీ పప్పు అయితే సరిపోతుందండి. ముక్కలన్నింటినీ ఇట్లా కోసేసుకుని మనం ఇదిగోండి ఈ ముక్కలన్నింటినీ కోసుకుని సన్నగానే కోసుకోండి. సన్నగా కోసుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ మనం రోట్లో వేసి తొక్కుంటాం కదండి, అప్పుడు దీనిలోంచి వాటర్ చాలా వస్తుందండి. ఇది చూసారా, ముక్కలన్నింటినీ ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మీరు ఒకవేళ తురుముకోవచ్చు అని అనుకోబాకండి. తురిమితే అండి పిండిలో కలిసిపోయి గుమ్మడికాయ ఒడిలాగా కనిపించదండి. మీరు ఒకవేళ రోకలు లేకపోతే మిక్సీలో కూడా ఒక్క తిప్పి పిండేసుకోండి ముక్కలన్నింటినీ, బాగుంటుంది. మరి మెత్తగా అయిందనుకోండి బాగోదు. ఇక రోట్లో వేసి దంచుకుందాం పదండి. అండి ఈ ముక్కలను కొంచెం వేసుకుంటూ దంచుకోవాలండి. దీంట్లో ఉప్పు ఏం అవసరం లేదండి, ఒట్టి ముక్కలే అన్నమాట ఇట్లా దంచుకోవాల్సింది. ఉప్పు అది వేస్తే మళ్ళీ ముక్కకు పట్టేసి అసలు వేయకూడదండి ముక్కకి. ఇదిగోండి ఇలా దంచుకోవాలి. కొంచెం తోలు గట్టిగా ఉంటుందండి, కొంచెం ఎక్కువసేపు దంచాల్సి వస్తుందండి. ఇదిగోండి చూసారా, ఇలా తొక్కోండి ముక్కలన్నింటినీ. తొక్కిచ్చేసి ఈ సాయంత్రం పూట దంచుకుని ఇలా నీరంతా తీసేసి రేపు పొద్దున వరకు మనం నీరంతా కారిపోతుందండి. నీరు ఉందనుకోండి మనం పప్పు రుబ్బినప్పుడు మినపప్పు రుబ్బినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి పిండి అంతా పల్చగా అయిపోయి మనకి ఒడియాల్లాగా రావండి. ఇదిగోండి ఇలా నీరు వస్తుందండి. చూసారా ఎంత నీరు ఉందో. ఈ నీళ్ళను కూడా పారబోయబాకండి. ఇలా ఒక గిన్నెలో తీసేసుకుని ఈ రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. స్మెల్ రాకుండా, బయట ఉంటే వాసన వచ్చేస్తుందండి. అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ నీళ్ళు ఏంటంటే పప్పు రుబ్బేటప్పుడు నేను చూపిస్తానండి మీకు. ఎప్పుడన్నా సరేనండి రేపు పొద్దున్నే పప్పు రుబ్బుకుంటామనగా ఇవాళ సాయంత్రం లోపు ముక్కలు కోసుకుని ఇలా దంచి ఆ నీరంతా ఒడిగిలి పెట్టి అప్పుడు ఒక క్లాత్లోకి వేసి కట్టేసి ఒక బరువు పెట్టారనుకోండి, దానిలో ఉన్న వాటర్ అంతా కారిపోయి రేపు మనం పప్పు రుబ్బుకుని దానిలో కలిపేటప్పుడు పలుచగా అవ్వకుండా ఉంటుందండి పిండి. ఇలా తొక్కున్నాం కదండి, తొక్కున్న ముక్కల్ని ఇలా క్లాత్లోకి వేసేసుకోండి. లావుగా ఉన్నాయి అనుకోబాకండి ముక్కలు. రేపు పొద్దునకి నీళ్ళన్నీ కారిపోయి ముక్కలు సన్నగా అయిపోతాయండి. ఇదిగోండి ఇలా గట్టిగా ఇట్లా తిప్పేసండి. అదిగోండి చూసారా, ఇంకా వాటర్ కారుతుంది. అలా కారిపోద్ది అనమాట. తెల్లారిపాటికి మొత్తం కారిపోతుంది మనం పప్పు రుబ్బిపోయేసరికి. ఇదిగోండి ఇలా ఇట్లా ఏం చేస్తారంటే ఇలా పెట్టేసేసి పత్రం ఉంటుంది కదండి మనకి పప్పు రుబ్బుకునే పత్రం, ఇదిగోండి ఇలా బరువు పెట్టేసండి.
బరువు పెడితే నీళ్లు కారిపోతాయి తెల్లారిపడి శుభ్రంగా. పప్పునండి రాత్రి అనగా నానబెట్టుకున్నానండి. పొట్టు మినపప్పు అయినా పర్వాలా, గుళ్ళు మినపప్పు అయినా, సాయి మినపప్పు అంటారు కదండి, అదేనా పర్వాలేదండి. దాన్ని ఇప్పుడు నేను ఏం చేశానంటే మిక్సీ జార్లు వేసి ముక్కా చక్కగా పట్టుకున్నానండి. ఏంటంటే త్వరగా అయిపోతుందండి. మీకు అంతగా రోల్ అవకాశం లేదనుకోండి మిక్సీలో అన్నా పట్టుకోవచ్చు, డైరెక్ట్ గ్రైండర్లు అన్నా వేసుకోవచ్చు అండి వడియాల పప్పు అనమాట. నాకు రోల్ ఉంది కాబట్టి అండి ఇలా పట్టుకుని ఇలా వేసుకుంటున్నాను రోట్లోకి. రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటాయండి ఏదన్నా కానీ, రోటి పచ్చళ్ళు కానీ, రోటి పప్పు ఇది గారెలకు కానీ దేనికైనా చాలా బాగుంటాయండి. ఇదిగోండి 1/2 కేజీ పప్పు అండి. 1/2 కేజీ పప్పుని రాత్రి నానబెట్టుకున్నానండి. నేను సాయి పప్పు నానబెట్టుకున్నానండి, పొట్టు పప్పు కాదండి ఇది. దీన్ని ఇలా చక్కాబద్దగా మిక్సీలో వేసి రుబ్బుకుని దీనిలో వేసేసుకున్నాను రోట్లోనండి. ఇది మీరు మాత్రం అండి రాత్రి గుమ్మడికాయ దంచా కదండి ఆ నీళ్ళు అనమాట. అవి మామూలు నీళ్లు పోసుకోబాకండి. ఎక్కువ తడి కూడా చేసుకోని అవసరం లేదండి. తడి చేసుకోవాల్సి వస్తే ఆ నీళ్ళల్లోనే ముంచుకుని చెయ్యి ఇలా రుబ్బుకోండి. మరీ మెత్తగా వద్దండి, మరీ బరకబరకగా వద్దండి. ఈ గుమ్మడికాయతోనండి స్వీట్ కూడా చేసుకోవచ్చండి. గుమ్మడికాయ హల్వానండి. ఆ గుమ్మడికాయ హల్వాని కూడా నేను ఒక రోజు చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇలా రుబ్బేసుకోవాలంతా. నాకు రోలు ఉంది కాబట్టి అండి నేను అన్ని రోట్లో చూపిస్తున్నాను మీకు. అవకాశం ఉంటే రోట్లో రుబ్బుకోండి, లేదంటే మిక్సీలో వేసేసుకోండి, గ్రైండర్లో వేసుకోండి. ఇదిగోండి చిన్నవి 2 అల్లం ముక్కలు తీసుకోండి. ఎక్కువ వేసుకోబాకండి అల్లం. పచ్చిమిరకాయలు 6 7 తీసుకోండి, మీ ఇష్టం అండి. కొంచెం ఘాటుగా తినగలిగితే ఇంకో కొంచెం వేసుకోవచ్చండి, లేదంటే నేను 6 కాయలు తీసుకున్నానండి. ఇలా సన్నగా ముక్కలు తరుక్కున్నానండి. ఇదిగోండి ఎల్లుల్లి గబ్బాలన్నమాట, ఒక 10-15 తీసుకున్నానండి. ఇదే మంచి స్మెల్ అండి వడియాలకి, అందుకని ఇదిగోండి ఇలా వేసేసుకోండి. ఇదిగోండి 1 స్పూనున్నరకి సాల్ట్ వేస్తున్నానండి. చూసానే వేసుకోవచ్చండి, మీకు చాలా పోతే సాల్ట్ మళ్ళీ. ఇదిగోండి ఇదంతా కూడా నలగాలన్నమాట బాగా, అందుకే ముందుగా వేసేసాను నేను అన్నిటిని. ఇవన్నీ వేస్తేనే ఆ గుమ్మడికాయ వడియాలకి మంచి టేస్ట్ వస్తుందండి. దానికి తగ్గట్టుగా ఈ మాత్రం అండి 2 రోజులు ఎండాలండి మీకు వడియాలు. ఎండితేనే ముక్కలు అవి బాగా ఎండి బాగుంటాయి అన్నమాట. లేదంటే బూడిదేసిపోయినట్టుగా బాగోదండి వడియాలు. మీరు సంవత్సరం బాగున్నా ఉండాలి కాబట్టి అండి బాగా ఎండ వచ్చినప్పుడు మధ్యలో ఎండలో పెట్టుకోండి కొంచెం వడియాలు. ఇదిగోండి చూసారండి ఇలా మెత్తగా నలగారండి. మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాదు. ఇదిగోండి ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బేసుకుని ఒక గిన్నెలో తీసేసుకుందాం అన్నమాట. గింజలు తీసుకుని నీళ్ళన్నీ వడకట్టుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఆ గింజలను కూడా రోట్లో వేసి రుబ్బబాకండి. రుబ్బితే ఏమవుతుందంటే మొత్తం నలిగిపోయి పంటి కింద వేయించుకున్నప్పుడు అండి పంటి కింద పడి ఈ గింజలు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు. ఇగోండి గుమ్మడికాయ ముక్కలు రాత్రి దంచుకుని బాగా నీళ్ళన్నీ పిండేసి గుడ్డలో వడకట్టి పత్రం పైన బరువు పెట్టుకున్నాం కదండి. ఇగోండి ఇట్లా పొడి పొళ్ళాడాలన్నమాట ముక్కలు. ఇగోండి తడుంది అనుకోండి పిండి పల్చగా అయిపోయి బాగోదండి మీకు. ఇదిగోండి ఇట్లా ఈ ముక్కలు ఇట్లా ఉన్నాయి కాబట్టి అండి మీకు అందుకే చెప్తున్నాను అన్నమాట. 2 రోజులు ఎండాలండి వడియాలు. ఎండపోతే ఇంకొక రోజైనా ఎక్కువ పెట్టుకోవచ్చండి మీరు. ఇదిగోండి ఇలా చూసారా, ఇలా అంతా ఇట్లా అయిపోవాలండి. అందుకే నేను ఎక్కువగా బాగా ఎండాలండి అని చెప్తున్నాను మీకు. అండి చూసారా రెడీ అయిపోయిందండి. ఈ వడియాలు వేసుకోవడానికి వెళ్ళిపోదామండి బాల్కనీలోకి. చూసారా ఇదిగోండి ఇలా తడి చేసుకుంటే మనకి వడియం వేసుకునేటప్పుడు వడియాలు ఎట్ట వేసుకోవాలంటే అండి చిట్టిగారులు వేసుకుంటాం కదండి మనం, అలా వేసుకోవాలన్నమాట. అదిగోండి అలా వేసుకుంటేనే ఎండేసరికండి చిన్నగా అయిపోతాయి అన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు పప్పు కూరలు వండుకున్నా, పప్పుచారు పెట్టుకున్నా, గారెల్లాగా వేయించుకుని పక్కన పెట్టుకుంటేనండి నంచుకుంటా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి. ఇవి గుమ్మడికాయ వడియాలు బలానికి బలము, మా ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి. ఇదిగోండి అన్నింటిని చిట్టి గారెలల్లో వేసేసుకోండి.
మీరు మాత్రం మందంగా వేసుకోబాకండి. పెద్దది వేసుకున్నా కూడా పల్చగా చేసుకుని వేసుకోండి. ఎందుకంటే తొందరగా ఎండవండి. నీటగా చిటిగారెల్లాగానే వేసేసుకోండి. ఇలా నున్నగా చేసుకుని ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. అదిగోండి, చూసారా? ఒక్క గంట సేపు కష్టపడ్డారంటే సంవత్సరం బారినా తినొచ్చండి. స్టోర్ చేసుకుని మనం ఎన్ని రోజులన్నా ఇది అవుతాయండి. ఏమైనా కూర లేదనుకోండి, గబుక్కుని ఇలా వడియాలు ఏం చేసుకోండి, కత్తి నెయ్యి వేసుకోండి. కొత్త పచ్చళ్ళు చాలా ఉంటున్నాయి కదండి ఇప్పుడు మనకి ఇళ్లలో. అదిగోండి, అట్లా వేసేసుకోండి. అన్నీ ఇలా తడి చేసుకోండి. తడి చేయకపోతే ఏమవుతుందంటే పల్చగా రాదండి, శుద్ధలాగుండి త్వరగా ఎండవు. ఇదిగోండి, అందుకని చూసారండి. వడియాలను ఇలా వేసుకోవాలండి. వడియాలను వేసుకుని 2 రోజులు ఎండలో పెట్టి మీరు మాత్రం ముక్క ఎండిందో లేదో అని నవిలి చూసి అప్పుడు స్టోర్ చేసుకోండి. వీటిని వేయించుకుని ఎలా ఉండే ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తేనే కదండి టేస్ట్ తెలిసేది. అందుకనే నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని చూడని వారు, కొత్తగా చూసేవారు ఉంటే మా సబ్స్క్రైబర్లు మాత్రం మర్చిపోబాకండి.